మత్తయి సువార్త 16వ అధ్యాయము 25వ వచనం నుండి, తన ప్రాణమును రక్షించుకొన గోరువాడు దానిని పోగొట్టుకొనును, నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకున్నవాడు దానిని దక్కించుకొనును. ఒక మనుష్యుడు లోకమంతయు సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే అతనికి ఏమి ప్రయోజనము? ఒక మనుషుడు తన ప్రాణమునకు ప్రతిగా ఏమి ఇయ్యగలడు? అలాగే 27వ వచనంలో, మనుష్య కుమారుడు తన తండ్రి మహిమ గలవాడై తన దూతలతో కూడా రాబోచున్నాడు. అప్పుడు ఆయన ఎవని క్రియల చొప్పున వానికి ఫలమిచ్చును. ఇది యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్తున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి విషయం. ఒక మాటలో చెప్పాలంటే, శిష్యత్వానికి సంబంధించినటువంటి శ్రేష్టమైనటువంటి సంగతులు, మెలకువలు ఈ వచనంలో దాగి ఉన్నాయి. ప్రాముఖ్యంగా ప్రభు మాట్లాడుతూ చెప్పినటువంటి మాటల్లో ఒక ఆంతర్యం గమనించగలిగితే, అక్కడ తన ప్రాణమును రక్షించుకొన గోరువాడు దానిని పోగొట్టుకొనును, నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకున్నవాడు దానిని దక్కించుకొనును అన్నాడు. అంటే ఈ మాటలో ఉన్నటువంటి అర్థం మీకు ఒక్కొక్కరికి ఏమర్థమైందో ఒకసారి నేను తెలుసుకోవాలని ఆశపడుతున్నాను. దయచేసి ఒక్కొక్కరు, అంటే తన ప్రాణమును రక్షించుకొనగోరటం అంటే అర్థం ఏంటి, దాన్ని పోగొట్టుకోవటం అంటే అర్థం ఏంటి? యేసు ప్రభు నిమిత్తం తన ప్రాణమును పెడితే దాన్ని రక్షించుకోవటం అని అన్నాడు కదా, దక్కించుకోవటం అన్నాడు కదా ప్రభు. అది దాని అర్థం ఏంటి? ఎందుకంటే మనం అందరం కూడా యేసుక్రీస్తు శిష్యుల యొక్క జాబితాలో ఉన్నాం కనుక మనకు సంబంధించి చెప్తున్నటువంటి విషయాలు. మన ప్రాణాన్ని మనం రక్షించుకోవాలి అనుకోవటం తప్ప, యేసు ప్రభుల వారు తప్పు అనట్లేదు, కానీ అంతకంటే ఇంకా గాఢమైనటువంటి మాట చెప్పాడు. ఏమిటది? రక్షించుకోవాలనుకునేవాడు పోగొట్టుకుంటాడట. ఇప్పుడు హెల్త్ మీద దృష్టి సారించిన వాడు, హెల్త్ కాన్షియస్ గా ఉన్నటువంటి వ్యక్తి, ఆరోగ్య సూత్రాలు పాటించే వ్యక్తి తొందరగా చచ్చిపోతాడు అన్నట్టుగా లేదు. తన ప్రాణమును రక్షించుకొన గోరువాడు దానిని పోగొట్టుకుంటాడట. వాట్ ఈస్ దిస్ మీన్? దీని అర్థం ఏంటి అనేది మనం తెలియాల్సినటువంటి ఆవశ్యకత. ఒకసారి అందరూ మొదటిగా ఆన్లైన్లో ఉన్న వాళ్ళు రెస్పాండ్ అవ్వండి, తర్వాత చర్చ్ బిల్డింగ్ లో ఉన్నటువంటి వాళ్ళు రెస్పాండ్ అవ్వండి త్వరగా. దాని అర్థం ఏంటి? మాట్లాడండి దయచేసి. అన్నా వందనాలన్నా. వందనాలమ్మా, చెప్పండి. తన ప్రాణమును రక్షించుకున్న గోరువాడు అంటే ఈ లోకపరంగా తను ఏది చేసినా తన ప్రాణం కోసమే చేస్తున్నాం అన్నట్లుగా కొంతమంది చేస్తూ ఉంటారు కదన్నా, అలాంటి వారి గురించి. తర్వాత వచ్చి నా నిమిత్తము తన ప్రాణం పోగొట్టుకున్నవాడంటే, మనము దేవుని పనిలో మనం ఎంత కష్టపడి మనం ఇది చేసి ఆయన కోసం సమస్తం మనం సమర్పించి మన అవయవాలన్నిటి అరిగిపోయి మనం చనిపోయి కృషించినా కూడా చివరికి మనము పరలోకంలో స్థానం పొందుతాం కదన్నా. ఆ విధమైన అర్థం వస్తుంది. ఓకే, మిగతా వాళ్ళు ఎవరన్నా మాట్లాడండి. మీకు కూడా ఇదే సిస్టర్ పంచుకున్న విషయాలే తెలుసా? వేరే విషయాలు కూడా ఏమన్నా తెలిసిన వాళ్ళు ఉంటే దయచేసి పంచుకోండి. త్వరగా మిగతా వాళ్ళు మాట్లాడండి దయచేసి. మా ఈ వచనాలు మీకేం కొత్త కాదు కదా బ్రదర్స్ సిస్టర్స్, చాలాసార్లు చదివాం మనం, చాలాసార్లు చదివినటువంటి విషయాలే కదా. సిస్టరు చెప్పిన దాంట్లో మీరు ఏకీభవిస్తారా? ఇంకా అంటే లేదంటే వేరే విషయాలు ఏమన్నా ఉన్నాయా? అది చెప్పండి, తెలియపరచండి. కొన్ని తెలియకపోతే తెలియదనన్నా చెప్పండి. అన్నా అవునా? చెప్పిన
అదేనా సత్యాన్ని నిలబెట్టడం కోసం ప్రాణాలను ఇవ్వడానికైనా వెనకడుగు వేయకూడదు అనేసి ఆ వాక్య భావం అనుకుంటున్నాను. ఓకే తమ్ముడు, అంటే మనకు కావాల్సింది ఏంటంటే ఒక్కడు తన ప్రాణమును దక్కించుకుంటే దాన్ని రక్షించుకోవాలనుకుంటే పోగొట్టుకుంటాడు అన్న మాటకి అర్థం ఏంటి? ఫస్ట్ అది మనకు తెలియాలి తమ్ముడు. అది ప్రాణాన్ని దక్కించుకోవాలనుకుంటే, రక్షించుకోవాలనుకుంటే పోగొట్టుకుంటాడు అన్నాడు కదా ప్రభు. దానికి ఉన్న అర్థం ఏంటి? ప్రభు నిమిత్తం మనం హతసాక్షులు అయిపోవటం అనేది తర్వాత విషయం. మనకు క్లారిటీ ఉంది దాని మీద. మొదటి దాని మీద క్లారిటీ లేదు. రక్షించుకోవాలనుకుంటే పోగొట్టుకుంటాడు అన్న మాటకు ఉన్నటువంటి అర్థం ఏంటి? దాని గురించి మాట్లాడండి త్వరగా. ఇంకెవరు ఆలోచన రాలేదమ్మా? ఈ లోకంలో సువార్త ఈ లోకంలో ప్రకటించి మన ప్రాణాన్ని ఖర్చు పెడితే మన ఆత్మను రక్షించుకుంటామని అర్థమని అనుకుంటున్నా. అది ఓకే అమ్మా, మనకు పాజిటివ్ గా ఉండేది అందరం చెప్తున్నాం. ఒకడు తన ప్రాణాన్ని రక్షించుకోవాలి అని అనుకుంటే పోగొట్టుకుంటాడట. దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? అదే మనకు కావాల్సింది. చర్చ్ బిల్డింగ్ లో ఉన్న వాళ్ళు రెస్పాండ్ అవ్వండి. ఎవరికి ఏం ఐడియా లేదమ్మా? రైట్. ఇక్కడ ఒకడు తన ప్రాణమును రక్షించుకోవాలి అనుకోవటం ప్యూర్లీ ఒక స్వార్థంతో బ్రతకాలనుకోవటం. ఒక మనిషి అన్ని విషయాల్లోనైనా, లోక విషయం అనే కాదు, ఇప్పుడు ఇది శిష్యులతో మాట్లాడుతున్న మాట. శిష్యులతో మాట్లాడేటప్పుడు కూడా స్వార్థం మీన్స్ వాట్, అది మనం తెలుసుకోవాల్సింది. ఇది కూడా తెలియాలి మనకు. స్వార్థం అంటే అర్థం ఏంటంటే నాకు నష్టం కలగకూడదు, నా ప్రాణం మీదకి రాకూడదు ఏది. అలా వచ్చినప్పుడు నేను మిగతా వాటి గురించి ఆలోచన చేయకూడదు. అది స్వార్థం అంటే. నాకు నష్టం కలిగే పరిస్థితుంది, నాకు అవమానం కలిగే పరిస్థితుంది, నాకు ఇరుకు కలిగే పరిస్థితుంది, నాకు ఇబ్బంది కలిగే పరిస్థితి ఉంది, లేదా నాకు ప్రాణమే పోయే పరిస్థితి ఉంది. అలాంటప్పుడు ఇక వేరే వాటి గురించి ఆలోచన చేయకూడదు. ముందు నేను సెక్యూర్ అవ్వాలి అన్నటువంటి ఆలోచన. అది తన ప్రాణమును రక్షించుకొనగోరటం అన్నటువంటి మాటలోని ఆంతర్యం. మాటలో చెప్పాలంటే యేసుప్రభుల వారు లోతు భార్యను జ్ఞాపకం చేసుకోండి అని కూడా చెప్తాడు. ఆ మాట చెప్పి లోతు భార్యను జ్ఞాపకం చేసుకుని చెప్పిన తర్వాత తన ప్రాణమును రక్షించుకున్నవాడు దాన్ని పోగొట్టుకుంటాడు అని కూడా చెప్తారు అక్కడే. అంటే ఇక్కడ మనం బాగా ఆలోచన చేస్తాం. బెస్ట్ ఎగ్జాంపుల్ అది ప్రభు చెప్పినటువంటిది. అంటే మన ప్రాణాన్ని రక్షించుకొనగోరటం అన్నది దాన్ని పోగొట్టుకుంటారు అని చెప్పటానికి బెస్ట్ ఎగ్జాంపుల్ లోతు గారి భార్య. ఎలా అనంటే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం, ఆమె ప్రాణం నిలవాలి అని అంటే ఆమెకు సొంత ఊరు, ఆమె పుట్టి పెరిగినటువంటి లేదా ఆమె నివాసం ఉంటున్నటువంటి ఊరిలో ఉన్న ఆహారము, నీళ్లు, ఇంకా బతకటానికి కావలసినటువంటి బంగారము, వెండి, డబ్బు, ఇవి కదా కావాల్సింది. ఎందుకు వెనుక తిరిగి చూసింది అనుకుంటున్నారు? చాలా మంది అనుకుంటూ ఉంటారు లోకాశలలో లోతు భార్య అని ఒక పాఠం కూడా ఉంది. ఆమె లోకాశలతో ఉండిపోయిందని. యేసుప్రభుల వారు ఆ సెన్స్ తో చెప్పలే. ప్రభుల వారు చెప్పినటువంటి ప్యూర్ ఉద్దేశం ఏంటంటే ఒక మనిషి బ్రతకాలంటే భౌతికంగా ఇవి ఉంటే చాలు. అంటే నువ్వు రాళ్ళను రొట్టెలు చేసుకొని తిను అని సాతాను మాటలలోని ఆంతర్యం ఏంటి? మనుషుడు రొట్టె వలనే బ్రతుకుతాడు అనేది. కాబట్టి ఒక మనిషి నేను బతకాలంటే ఇప్పుడు వీటన్నిటిని వదిలేసేస్తే ఎట్లాగా? ఇక్కడ తిండిని, ఇక్కడ నీటిని, ఇక్కడ ఉన్నటువంటి బంగారాలని, ఇక్కడ ఉన్న ఆస్తిపాస్తుల్ని, ఇక్కడ ఉన్నటువంటి డబ్బును, ద్రవ్యాన్ని అన్ని వదిలిపెట్టి వస్తే బతకలేను కదా. నేను బతకాలి, నేను బతకాలంటే ఆ బతుకును వదిలేసి వస్తున్నాను అనకూడదు.
ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి మనుషులందరూ కూడా ఎట్లాగో పరిస్థితుల్లోకి వచ్చారంటే, అంతా బాగున్నప్పుడు మనం ప్రభువులో నిలబడతాం. నిలబడడంలో పెద్ద వింతేం కాదు అది. పెద్ద గొప్పతనమేం కాదు. కానీ ఇరుకులొచ్చినప్పుడు, ఇబ్బందులొచ్చినప్పుడు ప్రభువును వదిలిపెట్టకుండా దేనికైనా సిద్ధం అన్నటువంటి రీతిగా, మనం దేనికైనా రెడీ అన్నటువంటి రీతిగా ఎవరైతే నిలబడతారో వాళ్ళు వాళ్ళ ప్రాణాన్ని రక్షించుకోవాలి అని అనుకోరని వాళ్ళు. అంటే మాకేమైనా పర్వాలేదు, మా ప్రభు మాకిచ్చినటువంటి బాధ్యతను మేము నెరవేరుస్తాం. అది స్వార్థ త్యాగం అంటే. స్వార్థ రాహిత్యం అంటే అది. ఫర్ ఎగ్జాంపుల్ అపోస్తలులు ఉన్నారు. వాళ్ళు యేసు ప్రభు నామాన్ని బట్టి ఎంత మాత్రం మీరు బోధించకూడదు అని గట్టిగా వాళ్లకు బెదురు పెట్టారు. వాళ్ళు కొట్టారు, చెరసాల్లో వేయించారు, రకరకాలైనటువంటి చిత్రవదలకు గురి చేశారు, కొందరిని చంపేశారు. ఇలా ఎన్నో పనులు చేశారు. కానీ వాళ్ళు వాళ్ళ ప్రాణాన్ని ప్రియమైనదిగా ఎంచుకోలే. ఏమైనా పర్లేదు, ఏం చేయగలరు మహా అంటే, మా ప్రభు ఎప్పుడో చెప్పాడు. ఏమని? ఆత్మను సంపనేరక శరీరాన్ని చంపే వాళ్లకు మీరు భయపడొద్దు. ఆత్మను శరీరమును రెండింటిని నరకంలో నశింపజేయగల వాడికి మిక్కిలి భయపడండి అని మా ప్రభు చెప్పాడు. ఐదు పిచ్చుకలు 2 కాసులకు అమ్మబడతాయి కదా, మీ పరలోకపు తండ్రి సెలవు లేకుండా వాటిలో ఒక్కటి కూడా నేల రాలదని చెప్పాడు మా ప్రభు అని. వాళ్ళు ముందుకే సాగిపోయి వెళ్ళిపోయారు. మీ మాట వినటం న్యాయమా? దేవుడి మాట వినటం న్యాయమా? మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పకుండా ఉండలేవు. మీరు చంపుతారా? చంపండి. చెరసాలలో వేస్తారా? వేయండి. కొరడాలతో కొడతారా? కొట్టండి. తప్పుడు కేసులు బనాయిస్తారా? బనాయించండి. ఏం చేస్తారో చేయండి. అది అంటే ఒక్క మాటలో చెప్పాలంటే, రేపు ఏదన్నా ప్రభు నిమిత్తమే మనం సాక్షులుగా నిలిచే సమయంలో ప్రాణం మీదకి వచ్చినప్పుడు ఆయనకు మాకు సంబంధం లేదని వెళ్ళిపోతే, ప్రభువుని ఒప్పుకోకుండా వెళ్ళిపోతే భౌతికంగా బతుకుతాం, భౌతికంగా బతికిపోతాం. కానీ ఏం కోల్పోతాం అంటే నిత్య జీవాన్ని కోల్పోతాం. అంటే ప్రభు సాక్షులము, ప్రభు సంబంధులము అని చెప్పుకొని తిరిగినప్పుడు, ఆయన కొరకే, ఆయన గురించిన సువార్తనే ప్రకటిస్తున్నప్పుడు, ఆయనలాగే బతికినప్పుడు మనకి ఎవరు నీరాజనాలు పలకరు, మంచి పూల పాన్పులు వేయరు. ఎందుకంటే ఆ పరిస్థితులు ఎట్లా ఉంటాయంటే, నా కోసం ప్రాణమైనా ఇవ్వాలి. ఆ స్టేజ్ వరకు వెళ్ళగలిగితేనే, ఎవరైతే అంతవరకు వెళ్ళగలరో వాళ్ళకి గదా ఈ లోకం యోగ్యమైంది కాదు. వాళ్ళు గదా గొప్ప సాక్షి సమూహము. వాళ్ళని గదా క్రీస్తునందుండి మృతులైన వారని చెప్పి మొదటగా ఆయన రెండవ రాకడలో లేపగలిగేది. కనుక ఒక్క మాటలో చెప్పాలంటే, దేవుడి భక్తి విషయంలో ఎవరైతే వాళ్ళ యొక్క సెల్ఫిష్నెస్, వాళ్ళ స్వార్థాన్ని చూసుకుంటారో, అంటే దేవుడు ఏం చెప్తే నాకెందుకు, ప్రస్తుతానికి నాకు బాగలేదు పరిస్థితి, నాకు ఇబ్బంది ఉంది, నాకు ప్రతికూలతలు ఉన్నాయి, కాబట్టి ముందు నేను సేఫ్ జోన్లో ఉండాలి, ప్రభు చెప్పిన ఆదర్శం ఉంటే ఎంత లేకపోతే ఎంత అన్నటువంటి రీతిగా ఎవరైతే ఉంటారో తమ ప్రాణమును రక్షించుకొన గోరిన వాళ్ళని అర్థం. అలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వాళ్ళు పోగొట్టుకుంటారు. పోగొట్టుకున్న వ్యక్తి మనకు తెలుసు, ఇస్కరియోతు యూదా. ఎందుకు అపోస్తలత్వాన్ని పోగొట్టుకున్నాడు? వెళ్ళవలసినటువంటి చోటికి వెళ్లకుండా పోగొట్టుకున్నాడు. అపోస్తలత్వాన్ని, అన్ని సమస్తాన్ని పోగొట్టుకున్నాడు. ఎందుకు పోగొట్టుకున్నాడంటే, ప్రాణం రక్షించబడేది పైసలతోనే. డబ్బులు ఉంటేనే మనకు ఇవన్నీ అన్ని జరుగుతాయి, అంతా బాగుంటుంది అన్నటువంటి ఆలోచనలోకి వెళ్ళిపోయి చేస్తున్నది ఏంటో కూడా కనీస స్పృహ కూడా లేకుండా పోయాడు. యేసుప్రభుని అప్పగించడానికి ముందే యేసుప్రభుల వారు ఏం చేయటం జరిగింది అంటే, శిష్యులందరి కాళ్ళను కడిగాడు. శిష్యులందరి కాళ్ళను కడిగి తువాలు తీసుకొని వాటినన్నిటి తుడుస్తూ ఉంటాయి. అప్పటికి కూడా కరగలే. ఎందుకంటే యేసుప్రభు మా పాదాలు కలిగినంత మాత్రం చేత మేము బతుకుతామేంటి?
మేము బతకాలంటే ప్రభువులు సైతం అమ్మాల్సింది. అమ్మితే ఆయనకి ఏం కాదు, ఎట్లయినా బయటకు వస్తుంది. మా గురువు గారి నుంచి మాది విధ ఏంటి? అది తమ ప్రాణమును రక్షించుకొన గోరేటటువంటి రీతిలో, అంటే రక్షకుణ్ణి వదిలేసి వేరు మార్గాల్లో మనం వెళ్ళిపోయినటువంటి పరిస్థితి, తమ ప్రాణమును రక్షించుకొన గోరిన వాళ్ళు అని అర్థం. కాబట్టి ఆ రోజు వాళ్లకు ఒక చాయిస్ ఇచ్చాడు ప్రభు. ఏమని? ఎలా ఉన్నారు మరి శిష్యులారా, మీరు ఎలా ఉన్నారు? మీ ప్రాణమును మీరు దక్కించుకొని గోరిన స్థితిలో ఉంటారా, లేదా నా నిమిత్తం ప్రాణాలనైనా ఇవ్వడానికి సిద్ధపడతారా? సిద్ధపడితే ఏమొస్తుంది అంటే, భౌతికంగా భూమి మీద లేకపోవచ్చేమో, భౌతికంగా భూమి మీద మనకు ఉనికి లేకపోవచ్చేమో, ఈ సంబంధాలు అనుబంధాలు లేకపోవచ్చేమో, కానీ వాళ్ళు ప్రభువునందు మృతునందు మృతులు ధన్యులు అని చెప్పబడింది. వాళ్ళు చనిపోయిన వెంటనే నెమ్మదికి వెళ్ళిపోతారు, ప్లస్ యేసుప్రభు రెండో రాకడలో మహిమదేహంతో పరలోకానికి చేరిపోతారు. కనుక రెండు రకాలుగా వాళ్లకు ఉన్నతమైనటువంటి దశ స్థితి కలుగుతుంది. అదే చేయమంటున్నాడు. ఇకపోతే 26వ వచనంలో ప్రభు చెప్పినటువంటి మాట, ఒక మనుష్యుడు లోకమంతా సంపాదించుకొని తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే అతనికి ఏమి ప్రయోజనము? ఎప్పుడు ప్రసంగ గ్రంథంలో సాల్మన్ గారు చెప్తూ ఉంటారు కదా, వ్యర్థము 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 సమస్తం వ్యర్థం అని చెప్తూ ఉంటారే సల్మాన్ గారు. అలా వ్యర్థము అన్నటువంటి పరిస్థితి ప్రభుల వారు మరింత స్పష్టంగా చెప్తున్నాడు. ఏమనంటే, లోకానంతా గలదట ఒక మనిషి. ఒక మనిషికి ఎంత కెపాసిటీ ఉందంటే, ఒక దేహంలో ప్రాణం కలిగిన ఒక మానవుడు ఎంత సాధించగలడు అని ఒక్కసారి క్వశ్చన్ చేస్తే ప్రభువు చెప్తున్నటువంటి మాట ఏంటి? లోకమంతా సంపాదించుకోగలడు. ఒక మనిషి సాధించుకోవాలి, సంపాదించుకోవాలని ఫుల్గా కాన్సన్ట్రేట్ చేయగలిగితే, దృష్టి సారించగలిగితే ఎంతవరకు సంపాదించుకోవచ్చట? లోకమంతా సంపాదించుకోవచ్చు. అది అసాధ్యం కాదు. అసాధ్యమేం కాదు. అసాధ్యమైతే ప్రభు చెప్పడు. ఒకడు లోకమంతా సంపాదించుకునే మాట చెప్పడు. అంటే ఒక మనిషి సాధించుకోవాలనుకుంటే అదే అంటాడు కదా, మనిషి అనుకుంటేనట సాధ్యం కానిది లేదండి. నిజంగా అంతా సంపాదించుకోవాలనుకుంటే లోకం అంతా ఎంత ఉంది? లోకం ఎంత ఉంది? అంతా సంపాదించుకోవచ్చట మనిషి. కానీ ఆఖరికి సంపాదించిందంతా కూడా ఒక్కదానిని నిలబెట్టలేదట. అది ప్రభు చెప్పిన మాట. ఏమిటది? లోకమంతా సంపాదించుకున్న ప్రాణాన్ని నిలబెట్టలేదా? లేదు. ఒకవేళ అలా నిలబెట్టేదే అంటే అసలు సంపాదించే పనిలోనే ఉంది ప్రపంచం అంతా. టోటల్ గా అందరూ కూడా అదే పనిలో ఉండేవాళ్ళు. ఎందుకంటే ఆ సంపాదన ఉంటే ప్రాణం నిలబడిపోతుంది అనే ఉద్దేశంతో వాళ్ళు సంపాదన మీద ఉండేవాళ్ళు. కాదు, డిగ్రీలు సంపాదించుకున్న వాళ్ళు ఉంటారు, వైద్యంలో ఎంతో ఉన్నతమైనటువంటి దశకి వెళ్ళిపోయినటువంటి వాళ్ళు ఉంటారు, ఆపరేషన్ చేసిన వాళ్ళు ఉంటారు కదా, ప్రపంచాలను జయించినటువంటి వాళ్ళు ఉంటారు, మానవుల్ని గుప్పెట్లో పెట్టుకున్న వాళ్ళు ఉంటారు. వీళ్ళందరూ కూడా ఒక్క దాని దగ్గర ఏమైపోయారంటే ఫెయిల్యూర్ అయిపోయారు. ప్రాణాలని పోగొట్టుకున్నారు. మనకు అందరికీ తెలుసు. అంటే ప్రాణం నిలబెట్టుకోండ్రా అంటున్నాడు. ఎందుకనంటే అది ఒక్కటే ఆప్షన్, పోతే రానిది. ఆస్తి పోయిందనుకోండి తిరిగి సంపాదించుకోవచ్చు. పరువు పోయిందనుకోండి అది కూడా చాలా మంది అంటారు, పోయిన చోటే ఏం చేయాలట? పోయిన చోటే సంపాదించుకోవాలట. పోయిన చోటే సంపాదించుకోవడం పోవాలి అన్నటువంటిది మరణానికి ఎగ్జంప్షన్, మినహాయింపు మరణానికి. ఇప్పుడు భూమి మీద ఎవరి ప్రాణం పోలే? పోయిన చోటు ఏది? భూమి కదా. మరి భూమి మీద తిరిగి ఎట్లా సంపాదించుకోగలరు? మరి ఆరోగ్యం పోయింది, తిరిగి సంపాదించుకోవచ్చు. ఆస్తి పోయింది, తిరిగి సంపాదించుకోవచ్చు. ఇలా ఏవైతే ఉద్యోగం పోయింది, మళ్ళీ ప్రిపేర్ అయ్యి దానికంటే మించిన పెద్ద ఉద్యోగం కూడా సంపాదించుకోవచ్చు. కానీ వేరే ఆప్షన్ అనేది లేదు. పవర్ పోయింది అనుకోండి, ఏ ఇన్వర్టర్తో నడిపించుకోవచ్చు, ప్రత్యామ్నాయం ఉంది దానికి.
కదా. పవర్ పోతే ఇన్వర్టర్తో నడుపుకోవచ్చు, బ్యాటరీలతో నడుపుకోవచ్చు, పవర్ ఏదో ఒక రూపంలో వచ్చేస్తుంది. వాటికి ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి. ఒక ప్రదేశానికి రకరకాల రూట్లు ఉన్నాయి, ఆప్షన్స్ ఉన్నాయి. కానీ ప్రాణం పోయిందంటే మాత్రం దాన్ని ఏదాంతో కూడా రీప్లేస్ చేయలేం. అది మళ్ళీ తిరిగి అంటే తిరిగి రాని ప్రయాణం ఇది. ఈ ప్రపంచంలో మానవులంగా మనం ఎన్ని ప్రయాణాలు చేసినా తిరిగి వెళ్ళిపోతాం. ఇప్పుడు ఆన్లైన్కి వచ్చారు, ఆన్లైన్కి ఉన్నటువంటి వాళ్ళు మళ్ళీ అయిపోయిన వెంటనే మళ్ళీ ఈ పనులు మీరు వెళ్ళిపోతారు. చర్చికి వెళ్ళినారు, చర్చికి వెళ్ళిన వాళ్ళు ఏమైపోతారు, క్లాస్ అయిపోతే మళ్ళీ ఇంటికి వెళ్తారు. అన్ని తిరుగు ప్రయాణాలే కదా. అప్పు డౌను, అప్ అండ్ డౌన్ అన్ని. కానీ మరణం దగ్గర, ప్రాణం పోయే దగ్గర ఒకటే జర్నీ. అది పోయే జర్నీనే తప్ప తిరిగి వచ్చే జర్నీ కాదు. అందుకే దావీదు గారు మాట్లాడుతూ ఏమంటాడు కొడుకుతో, లోకులందరూ పోయే మార్గంలో నేను వెళ్తున్నాను నాయన అని అంటే. అందరూ పోతారే తప్ప తిరిగి సంపాదించుకోలేరు. అంటే ప్రభు చెప్తున్న మాట ఏంటంటే లోకమంతా సంపాదించుకున్నా సాధ్యం కానిది మానవ సమాజానికి నేను ఇస్తా అంటున్నాడు. ఈ ప్రభువు మీకేమిస్తాడు అని ఒకవేళ ఎవరన్నా అడిగితే మనం రొమ్ము గురించి ధైర్యంగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే లోకమంతా సంపాదించిన సాధించుకోలేని ప్రాణాన్ని మా ప్రభు మాకు కాపాడి ఇవ్వగలడు. అదే మన జీవితంలో మనం పొందుకొనబోయే గొప్ప భాగ్యవంతమైన స్థితి. ఇది లోక సంపదలన్నీ కూడా పోగేసినా కూడా అస్సలు సమానం కాదు మనం పొందబోయేటువంటి మహిమ. అందుకే అది తెలిసే, దాని విలువ తెలిసే అపోస్తలులు అందరూ కూడా మనలాగా ప్రాకులాడలా వీటి కోసం, డబ్బుల కోసం, లేకపోతే భూభాగాల కోసం, సుఖభోగాల కోసం, ఇంకా ఇంకోటి కోసం ఎప్పుడు పెద్దగా ప్రాకులాడిని కాదు. అసలు ఆఖరిగా ప్రాణాన్ని సైతం అనేది తను తాను ఉపేక్షించుకోవటం అంటారు కదా ప్రభు. అవన్నీ ఎందుకు చేశారంటే ఆ విలువ తెలుసు వాళ్ళకి. ఆ విలువ తెలుసు. ఎంత పొందుకోగలరంటే లోకమంతా సంపాదించుకున్నా కూడా సాధించుకోలేనిది మా ప్రభువులో మాకు వస్తుంది. అది వాళ్ళకి అర్థమయ్యి దాని కొరకు వాళ్ళు కమిట్ అయినటువంటి విధానం. ఇకపోతే ప్రభు అంటాడు ఒక మనుషుడు తన ప్రాణమునకు ప్రతిగా ఏమి ఇవ్వగలరు? ప్రాణానికి ఏదన్నా ఖరీదు పెడతారా? ఎంత పెట్టచ్చు అంటారు ప్రాణానికి ఖరీదు అని అంటే? అప్పుడప్పుడు మనమే అంటూ ఉంటాం. ప్రాణాపాయ పరిస్థితి వచ్చినప్పుడు డాక్టర్ దగ్గర మన దగ్గర స్తోమత లేకపోయినా ఏమంటాం ఒక మాట, ఎంత ఖర్చు అయినా పర్వాలేదు డాక్టర్ గారు. ఎందుకు అంటే ఎంత ఖర్చు చేసినా అది ప్రాణం ముందు తక్కువే. అందుకే మీరు చూడండి ప్రపంచంలో మనకు స్తోమత లేదు కదా అని చేతులు ఎత్తేసే పరిస్థితులు ఎన్నో చోట్ల ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ బంగారం చూశారు అనుకున్న స్తోమత లేదు, మనకు అంత స్తోమత లేదని సైలెంట్ అయిపోతుంది. పెద్ద పెద్ద బిల్డింగ్లు చూశారనుకోండి, మనకు అంత స్తోమత లేదని సైలెంట్ అయిపోతాం, సముదాయించుకుంటాం. ప్రాణం మీదకి వచ్చింది అనుకోండి, స్తోమత లేదు ఆలోచన. ఇంకా చెప్పాలంటే చేస్తారో పోతారో సర్కారీ దవాఖానాల్లోని, సర్కారీ హాస్పిటల్లోనే పెట్టండి అంటారా? మెరుగైన వైద్యం కావాలి, ఎక్కడికైనా తీసుకెళ్తాం, ఎవరినైనా అర్పించాలి. ఎంత వైద్యమైనా ఎంత విలువైనైనా చేసుకోవాలనుకుంటాం. ఎందుకంటే ప్రాణం అంత గొప్పది. అర్థమైంది. అంటే ఆ ప్రాణానికి ప్రతిగా ఏమిస్తారయ్యా? అట్లాంటి ప్రాణాన్ని మీరు కోల్పోతున్నారే అంటాడు. ఇకపోతే 27వ వచనంలో ప్రభు చెప్తూ మనుష్య కుమారుడు తన తండ్రి మహిమ గలవాడు. అసలు యేసు ప్రభుల వారు ఏ మహిమతో వస్తారట? తండ్రికున్న మహిమతో వస్తాడట. అసలు దేవుడికి ఉన్న మహిమ ఏంటో తెలుసా? సమీపింపరాని తేజస్సు అని చెప్పాడు. ఎంత తేజస్సు అంటే ఒక మాటలో చెప్తూ అంటారు చాలా మంది, సూర్యుని తేజస్సు ముందే మనిషి నిలవలేడు. దాని యొక్క వేడిమికి తాళలేరు ఎవరు కూడా.
అంత తేజస్సు సూర్యుడిది. అలాంటివి ఈ విశ్వంలో కొన్ని కోట్లు ఉన్నాయి సూర్యుడు. ఇంకా సూర్యుడి కంటే పెద్ద సైజులో ఉన్నట్టున్నాయి. అటువంటి వాటన్నింటినీ కూడా మించినటువంటి తేజస్సు, మహిమ తండ్రి. అటువంటి తండ్రి మహిమతో వస్తాడట యేసు ప్రభువారు. ఇది రెండవ రాకడ. మొదటి రాకడకి, రెండవ రాకడకి చాలా వ్యత్యాసం. చాలా వ్యత్యాసము. ఆకాశము, భూమికి ఉన్నంత వ్యత్యాసం ఉన్నటువంటిది యేసు ప్రభు మొదటి రాకడికి, రెండవ రాకడికి ఉన్నటువంటి డిఫరెన్స్. ఎందుకనంటే యేసు ప్రభుల వారు మహిమను విడిచి వచ్చాడు మొదటి రాకడలో. వచ్చాను అంటే, కానీ రెండవ రాకడలో దేనికి వస్తాడు? మొదటి రాకడలో అయితే రెండవ రాకడలో శిక్షించటానికి కూడా రాదు. లేదు, యూదులకే అర్థం కాలేదు. కానీ రెండవ రాకడలో పరిస్థితి ఏంటో తెలుసండి? యేసు ప్రభుల వారు ఒకసారి ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం చూద్దాం. ప్రతి నేత్రము ఆయనను రొమ్ము కొట్టుకొందురు. అవును, ఆమేన్. ఎందుకు అందరూ చూసి రొమ్ము కొట్టుకుంటారు? రొమ్ము కొట్టుకోవటం రెండు రకాలు. ఏంటంటే, ఒకటి మేము పొరపాటు జరిగిపోయింది, ఒక విజయం కూడా, విజేత కూడా వాడు రొమ్ము కొట్టుకునే పరిస్థితిలో ఉంది. అంటే రెండు రకాలైన వ్యక్తులు ఉంటారు యేసు రెండో రాకడలో. గొర్రెలు ఉంటాయి, మేకలు ఉంటాయి. నీతిమంతులు ఉంటారు, పాపాత్ములు ఉంటారు. పాపాత్ములు పశ్చాత్తాపంతో రొమ్ము కొట్టుకుంటారు. ఎంత పొరపాటు అయిపోయింది ప్రభువుని మనం అంగీకరించలేకపోయింది. మనం నిలిచినటువంటి వాళ్ళం. నీతిమంతులు ఎలా ఉంటారంటే, మనకి ఏ మాత్రం అన్యాయం జరగలేదు, మనం ఏం విడవపడలేదు, మనం ఏం నష్టపోలేదు, మనకి ఏమి సమస్య లేదు, ప్రభు చెప్పినట్లే వచ్చేసాడు, ఆయన మహిమను చూస్తున్నాం మనం, ఆయన మనల్ని తీసుకెళ్లిపోతాడు అన్నటువంటి విజయ దరహాసం మన ముందు ఉంటాం. ఈ రెండు రకాలైనటువంటి వ్యక్తులు ప్రపంచం అంతా ఉండిపోతారు అని చెప్తున్నాడు. ఇప్పుడు చదువుదాం 16వ అధ్యాయం మత్తయి సువార్త 27వ వచనం. మనుష్య కుమారుడు తన తండ్రి మహిమ గలవాడై తన దూతలతో కూడా రాబోతున్నాడు. వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే, ఎవరి క్రియల చొప్పున వానికి ఫలమిస్తాడు. అంటే అర్థం ఏంటి? రెండు రకాలైనటువంటి గుంపులుగా మారిపోతుంది ప్రపంచం. మరి ముఖ్యంగా శిష్యుల్లో కూడా, విశ్వాసుల్లో కూడా రెండు వర్గాలు ఉంటాయి ఎప్పటికీ. ఏమిటి రెండు వర్గాలు అంటే, తమ ప్రాణమును రక్షించుకొన గోరు వాళ్ళు ఒక రకమైతే, ప్రభు నిమిత్తం ప్రాణాలను సైతం పోగొట్టుకోవడానికి సిద్ధపడే వాళ్ళు రెండవ. ఈ రెండు రకాలైనటువంటి వాళ్ళకి తగినటువంటి జీతాలు నా దగ్గర ఉన్నాయన్నాడు ప్రభు. వాని క్రియలు చొప్పున నేను ఫలమిస్తాను అంటున్నాడు. కాబట్టి మనం ఎప్పుడు కూడా ఏ గుంపులో ఉంటున్నాం అన్నటువంటిది నిత్యము మనం లెక్కేసుకోవాలి. మనల్ని మనం ఆత్మవిమర్శ చేసుకుంటూ ఉండాలి. అలా ఉండకపోతే మాత్రం తప్పనిసరిగా, అంటే కొన్ని రకాలైన భ్రమలు మనకి ఎలా ఉంటాయంటే, ఇప్పుడు ఫిలిస్తీన్లు వచ్చి సంసోన్ గారిని, ఆయనకు నాజీరు వేయబడినటువంటి విషయం, దాని మీద కత్తెర వేస్తే, దాన్ని జుట్టు కత్తిరిస్తే తనలో ఉన్న బలం అంతా పోతుందని చెప్పాడు కదా దెలీలాతో. చెప్పిన తర్వాత ఫిలిస్తీన్లు వచ్చి అదే పని చేస్తారు కదా. చేసిన తర్వాత ఏమనుకున్నాడంట ఆయన?
దుప్పటి ఏటులా విడజిమ్ము కొందును అని అనుకున్నాడట. అలా అనుకున్నాడు, కానీ యెహోవా అతనిని ఎడబాసెనని అతనికి తెలియలేదు. దేవుడు మనం ఎన్నిసార్లు నిజంగా అంటే దేవుడు మనతో ఉండే విధంగా మనం బతకకుండా మనం అయితే పాట పాడతాం. ఏమని? నీవు నాతోనే ఉన్నావయ్యా, నాకు భయమేలనా యేసయ్యా అని పాడతాం కదా. అంటే మనం ఈ విధంగా అన్నంత మాత్రం చేత వచ్చేస్తాడు, ఉండిపోతాడు మనతో అనేటువంటి ఆలోచన ఎవరు చేయకండి. మనం ఒకవేళ ప్రభు కోరిన రీతిగా మనం ఉండగలిగితే నువ్వు పాట పాడకపోయినా మనతోనే ఉంటాడు. ఇది మనం గుర్తించాలి. కనుక ఎక్కడ అట్లా ఉన్నాం మనం, ఎక్కడెక్కడ మనం కోల్పోవడానికి అంటే ప్రభు వారము, ప్రభు కొరకే. మనం ప్రజాస్వామ్యం గురించి చెప్తూ ఉంటారు. ఏమని? ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజల వలన ఏర్పాటైనటువంటి ప్రజాప్రభుత్వం అన్నటువంటి మాట చెప్తారు కదా. కానీ అసలు ఈరోజు మనకు భక్తి జీవితం, విశ్వాస జీవితం క్రీస్తు వలన, క్రీస్తు కొరకు, క్రీస్తు చేత మనకు ఇవ్వబడింది. కనుక అందుకే అంటాడు పౌలు గారు, నేను బ్రతికినను చనిపోయినను ప్రభువారమై ఉన్నాము అంటాడు. కాబట్టి ప్రతి వారము, ప్రతి క్షణము ప్రభువారిగా బ్రతకటానికి సిద్ధపడుతూ ఉండగలగాలి. ఎన్నో జీవితాలు ఎటువంటి వ్యక్తికైనా గుర్తుపెట్టుకో, డబ్బులు బాగుంటే సమస్యలు ఉండవేమో అనుకుంటాం. ఇది భ్రమ. డబ్బున్న వాళ్ళందరూ బాగుంటారేమో అనుకుంటాం మనం. లేదా ఉద్యోగాలు ఉంటే బాగుంటాం, గవర్నమెంట్ ఉద్యోగాలు ఉన్న వాళ్ళు అందరూ బాగుంటారు అనుకుంటాం. అవన్నీ కూడా కేవలం మనం అనుకున్నటువంటి ఒక తీయనైన అబద్ధాలు మాత్రమే. వాస్తవం ఏంటంటే భూమి మీద మనిషి జీవితం ఎప్పుడు కూడా ఒడిదుడుకుల మధ్య ఉంటుంది, అనుకూలతలు ప్రతికూలతల మధ్య ఉంటుంది, సవాళ్ళు సత్కారాల మధ్య ఉంటుంది. కాబట్టి ఇవి ఎప్పుడు కూడా ఉండనే ఉంటాయి. దీని కొరకు మనం రాబోయే మహిమను ఎందుకు పోగొట్టుకోవాలి? ఇది ఆలోచన చేయాల్సి. చాలా మంది అంటారు ఏమనంటే, ఏమి ప్రభుదో ఒక ఆవిడ ఒక హైందవ సోదరి మాట్లాడుతూ ఉన్నటువంటి విషయం నేను చూశాను. అదేంటంటే, వాళ్ళు యేసు ప్రభువును దగ్గరికి వెళ్ళిపోతున్నారు చాలా మంది. ఏం ప్రభువును నమ్ముకుంటే వాళ్ళు నమ్ముకున్న వాళ్ళకి రోగాలు రాలేదా? మనకు మాత్రమే వస్తున్నాయా? వాళ్ళు చచ్చిపోరా, మనం మాత్రమే చచ్చిపోతామా అని అంటారు. నిజమే, ప్రభు కూడా ఏ రోజైనా మీకు రోగాలు రావు నా దగ్గరికి వస్తానని చెప్పాడా? లేదే. వైద్యుడు కావాలి, రోగులకు వైద్యుడు కావాలి అని చెప్పాడు. కాబట్టి వస్తాయి సమస్యలు అని చెప్పాడు ప్రభు. ఇప్పుడు ఆ రోజు ప్రతి విధమైన రోగాల్ని ప్రభు తీసేశాడు, బానే ఉంది. మళ్ళీ ఎవరికి రాలేదు రోగాలు? వస్తూ ఉంటాయి. శరీరం అన్న తర్వాత శరీరం ధరించిన ప్రతి మనిషి జీవితంలో రోగాలు గ్యారెంటీ. మరి చచ్చిపోవడం చెప్పాడు. పోనీ భౌతిక మరణం యేసు ప్రభు అంటే తొలి మానవుడిని భూమి మీద ఏర్పాటు చేసినప్పుడు నుంచి దేవుడు ఏర్పాటు చేశాడు. మనకు తెలుసు, ఆజ్ఞను అతిక్రమించక మునుపు నుంచి కూడా భౌతిక మరణం అనేది ఉంది. నువ్వు తిరుదిరమున నిశ్చయంగా చచ్చుతావు అంటే అది నరక శిక్ష తప్ప, ఆత్మ సావటం తప్ప శరీరం విడిపోవటం కాదు. అది గుర్తుంచుకోవాలి. కాబట్టి అది జరుగుతుంది ఖచ్చితంగా. కానీ ప్రభువునందు ఉండి మరణించటం వలన కలిగే బెనిఫిట్ ఏంటంటే ఖచ్చితంగా ప్రభువారు వారి వారి వరసల్లో లేపబడతారు. మనము సదాకాలం ప్రభువుతో ఉండడానికి పరలోకానికి వెళ్ళిపోతాము. అది కాబట్టి ఎప్పుడు కూడా శిష్యులందరూ కూడా ఎందుకు ఉక్కుపాదంతో అణిచేసే రోమా ప్రభుత్వం యొక్క దుశ్చర్యల్ని, లేకపోతే వాళ్ళు పెట్టే బాధల్ని ఖాతరు ఎందుకు చేయలేదు? తెలుసో తెలియదో, బైబిల్లో అయితే కొన్ని స్పష్టంగా చెప్పబడలేదు. కానీ చరిత్రలోనో క్రైస్తవులని ఒక దివిటీలాగా కాల్చిన సందర్భాలు ఉన్నాయి. ఒక వాసానికి ఒక గుంజ అంటారు కదా, దాన్ని కట్టేసి తైలం పోసి తారు పోసేసి బాడీలకి, క్రైస్తవుల బాడీలకి తగలబెట్టేశారు. ఎట్లా ఉంటది ఆ బాధ? ఆ బాధలన్నీ ఎందుకు భరించగలిగారు అని అంటే, ఇదిగో ఈ
ఈ బెనిఫిట్ తెలిసే. ఎంతకాలం ఉంటాయి ఇవన్నీ? అవన్నీ అర్థం చేసుకునే వాళ్ళు సిద్ధపడిపోయారు. కాబట్టి ప్రియులారా, శిష్యత్వపు మూల్యం చాలా గొప్పది. మనం అనుకుంటూ ఉంటాం, కొన్ని సవాళ్ళు చెప్తూ ఉంటారు ప్రపంచంలో. ఏమనంటే, పెళ్లి చేసి చూడు, ఇల్లు కట్టి చూడు, ఉద్యోగం తెచ్చుకొని చూడు, ఇవన్నీ చెప్తూ ఉంటారే. ₹1,00,00,000 సంపాదించు చూడు, ఒక పెద్ద అపార్ట్మెంట్ కట్టి చూడు. వీటన్నిటికంటే క్రైస్తవులుగా కన్ను మూసి చూడు, అది మనకు దేవుడు ప్రభువు ద్వారా ఇస్తున్న సవాల్. కాబట్టి అటువంటి సవాలుకరమైనటువంటి జీవితంలో మనం ఉంటున్నప్పుడు నాకు కష్టాలే రాకూడదు, నాకు బాధలే రాకూడదు, నాకు అవమానాలే కలగకూడదు, నాకు వేదనలే జరగకూడదు, నాకు పొగాలే రాకూడదు. ఆ విధంగా వస్తే ప్రభువు లేనట్టు, లేదా ప్రభువులో నేను లేనట్టు అని ఎవరికి వాళ్ళు సొంత ఈక్వేషన్లు, సొంత నిర్వచనాలు ఇచ్చేసుకుంటూ ఉన్నారు. పొరపాటు అది. దేవుడు ఎప్పుడు అలా చెప్పలే, ప్రభు ఎప్పుడు అలా చెప్పలే. కాకపోతే ఏమన్నాడు అంటే, బలహీనతల్లో నా బలం నీకు ఉంటది అని చెప్పాడు, భరోసా ఇచ్చాడు. బలహీనతలు రావని చెప్పలా, నా కృప నీకు చాలు, బలహీనతల్లో నేను దాన్ని నా ప్రేమను అధికం చేస్తాను, నా శక్తిని ఇస్తాను నీకు అన్నాడు తప్ప బలహీనతలే రానివ్వని అనలేదే. కాబట్టి వాటి గురించి మనం ఎంతగా ఆలోచన చేయకపోతే అంత మంచిది. ఇవన్నీ ప్రభువుల వారు చాలా స్పష్టంగా చెప్పినటువంటివి. శిష్యులందరూ జాగ్రత్తగా స్వీకరించగలిగారు కనుకనే, అర్థం చేసుకోగలిగారు కనుకనే వాళ్ళు అంత గొప్ప సేవ చేయగలిగారు. అసలు వాళ్ళ 12 మందే ఉండి ప్రపంచాన్ని తలకిందులు చేసేంత గొప్ప స్థానంలోకి వెళ్ళిపోగలిగారు. ఎవరు ఏం చేయలేకపోయారు వాళ్ళు. శిరఛేదనాలు, వాళ్ళ యొక్క సేవను, పరిచర్యను, ఈ క్రీస్తు రాజ్య విస్తరణను ఆపలేకపోయాయి. ఎన్నో దారుణమైన, యోహాన్ గారిని ఎక్కడ పెట్టారనుకున్నారు? పద్మాసు ద్వీపంలో. అంటే మనకి ఇప్పుడు ఎట్లయితే తీహార్ జైలు అంటారే, తీహార్ జైలు అంటే చుట్టూ వాటర్లో ఉంటాయి. తప్పించుకోని రాలేడు, వచ్చినోడు మళ్ళీ బయటపడలేడు. అంత నేరం ఏం చేశాడు యోహాన్ గారు? ప్రభువు ఇచ్చినట్టు, ప్రభు కొరకు సాక్షిగా ఉన్నందుకే అలాంటి పరిస్థితులు ఆయనకు రావటం జరిగింది. కాబట్టి ప్రియులారా, దయచేసి శిష్యత్వపు మూల్యం చాలా గొప్పది. దాన్ని మనం ఎప్పుడు కూడా కలిగి ఉండి, ఆ కష్టాలేదో ప్రభువులో పడదాం, ఆ బాధలేదో, ఆ వేదన లేదో ప్రభు సేవలో పడితే, ఇప్పుడు మన స్వార్థానికి, మన సొంతానికి ఎన్ని పడినా కూడా అవి లెక్కల్లోకి రావు. గుర్తుంచుకోవాలి. కానీ ప్రభువులో మాత్రం ఏ ప్రయాస కూడా వ్యర్థం కాదు. గుర్తుంచుకొని మనం అందరం కూడా ప్రభువు కోరినటువంటి శిష్యత్వంతో ప్రభువు ఉన్నటువంటి లోకానికి చేరు పర్యంతము నడిపించబడుతుము కనుక. ఎవరికైనా ఏమన్నా సందేహాలు ఉంటే దయచేసి అడిగండి.